హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా. సో అందరూ మ్యాంగోస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మ్యాంగోస్తో అనే రెసిపీస్ ట్రై చేస్తున్నారా? లైక్ మ్యాంగో లస్సీ, మ్యాంగో జ్యూస్, మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ మధ్య మ్యాంగో పల్ప్ అండ్ పూరి కూడా బాగా వైరల్ అవుతుంది కదా. మీరు ట్రై చేశారా? ఇన్ని రెసిపీస్ ట్రై చేస్తున్నారు కదా, అలానే చాలా ఈజీగా చేసుకొని ఎమ్మీగా ఉండే మామిడి తాండ్రని ఎందుకు ట్రై చేయకూడదు? ఈ మామిడి తాండ్రని మీరు ఒక్కసారి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అదే ఫ్లేవర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ చాలా ఈజీ, చెప్తాను చూడండి ఎలా చేసుకోవాలో. సో ఫస్ట్ మనం మ్యాంగోనంతా పల్ప్ తీసేసుకోవాలి, అంటే టెంకి నుంచి అంతా మనం సపరేట్ చేసుకోవాలి, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో దట్ మనం మ్యాంగోలో ఉండే కొంచెం అన్ని ఈవెన్ పీసెస్ ఇవన్నీ అనేది మనకి సపరేట్గా వచ్చి స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది. దాంట్లో మనం కావాలంటే బెల్లం లేదా పంచదార యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా బేబీకి ఇస్తున్నా కాబట్టి బెల్లం యాడ్ చేశాను. మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. అంటే మనకి టెక్స్చర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి ప్యాన్ కంటుకోకుండా ఉండేంత వరకు మనం చక్కగా మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి గీ రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్స్చర్ని దాంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. మీకు ఓపిక ఉంటే లేయర్స్గా వేసుకోవచ్చు, అంటే డైలీ 1 లేయర్ 2 లేయర్స్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఎండలు అయితే ఇప్పుడు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 3 to 4 డేస్ ఎండలో పెడితే చాలు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ మనకి బయట దొరికే మామిడి తాండ్ర ఉంటుంది కదా, నేచర్ వాళ్ళది ప్యాకెట్లో, సేమ్ అట్లా ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.